హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు హ్యారీ ట్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. thumbnail చూసారు కదండి. చిన్నప్పటి నుంచి పిల్లలు ఇండిపెండెంట్‌గా ఉండాలి అంటే ఫాలో అవ్వాల్సిన టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తానని ఈ వీడియోలో నేను మా బాబు రొటీన్ చూపిస్తాను. చూడండి. అది తనకి 2 ఇయర్స్ ఏజ్ అప్పుడు. 2 ఇయర్స్ ఏజ్ నుంచి నేను తనని చాలా ఇండిపెండెంట్‌గా ఉంచాను. ఎలా అంటే తన డైలీ రొటీన్ మొత్తం తనే చేసుకునేవాడు. బ్రషింగ్ చేసేవాడు, హ్యాండ్ వాష్ చేసుకునేవాడు, బాతింగ్ చేసేవాడు, అన్నీ తను ఇండివిజువల్గా చేసేవాడు. ఈవెన్ ఫుడ్ కూడా ఇండిపెండెంట్గానే తింటాడు. నేను పూజలో కూడా వాడిని ప్రతిరోజు ఇన్వాల్వ్ చేసేదాన్ని. ఎందుకంటే వాడికి పూజ చేయడం చాలా ఇష్టం. అక్కడ చేసే విధానము అదంతా రోజు మమ్మల్ని చూసి సేమ్ వాడికి కూడా అలాగే ఆచమనం చేయాలని, వాడికి అప్పుడు మాటలు వచ్చేవి కాదు. ప్రతిదానికి సైగలు చేసి చెప్పేవాడు. మాకు అర్థమైపోతుంది. వాడు ఏది అడిగినా మేము చేసేవాళ్ళం. ఎందుకంటే మనము పిల్లల్ని వద్దు అని రిస్ట్రిక్ట్ చేయకూడదు. రిస్ట్రిక్ట్ చేసామంటే వాడి థింకింగ్ లెవెల్ తగ్గిపోద్ది. దానివల్ల వాళ్ళ సెల్ఫ్ ఎక్స్‌ప్లోరేషన్ అనేది దెబ్బతింటుంది. దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. మనం ఇచ్చే ఆబ్జెక్ట్ వల్ల వాళ్ళకి ఏ ఇబ్బంది, హార్మ్ లేదు అంటే అది వాళ్ళు అడిగినప్పుడు ఇచ్చేస్తేనే బెటర్. ఎందుకంటే మనం రి ఇవ్వకపోయినా కానీ వాళ్ళేంటి ఏడుస్తూనే ఉంటారు. ఆ ఏడుస్తూ ఉండటం ఒక్కసారి అలవాటైతే ఇంక ప్రతిదానికి అదొక అడ్వాంటేజ్‌గా తీసుకొని ఏడవడం అనేది అలవాటు పడిపోతారు. అది వెరీ వెరీ బ్యాడ్ ఇంపాక్ట్ అయిపోద్ది వాళ్ళకి. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే, మనం ఏదైనా వద్దు అంటే వాళ్ళు అదే చేయాలి అంటారు. అదే మనం చేపిచ్చామంటే ఒక 2, 3 డేస్‌కి, ఒక 1 వీక్‌కి వాళ్ళు రోజు చేసి చేసి వాళ్ళకి కొంచెం బోర్ కూడా కొట్టేసి ఆ టాస్క్ మీదకి ఇన్వాల్వ్ అవ్వరు కూడా. ఇవన్నీ నా సెల్ఫ్ పేరెంటింగ్ టిప్స్ ఫ్రెండ్స్. నేను ప్రాక్టికల్‌గా నా పిల్లల్ని పెంచి ఆ ఎక్స్‌పీరియన్స్ తోటి నేను తెలుసుకున్న టిప్స్ ఇవి. జస్ట్ నేను ఒక 2, 3 కేసెస్ తీసుకొని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను అంతే. ఆ ఏజ్‌లో ఏదైనా మనం నేర్పించే దాన్ని బట్టే వాళ్ళ పద్ధతి ఉంటుంది. సపోజ్ వాళ్ళు మొబైల్ చూస్తున్నారంటాం. మనం చూస్తాం కాబట్టి వాళ్ళు కూడా చూస్తారు. అంతే. వాడికి ఆ ఏజ్‌లో ఎంత నీట్‌నెస్, కొంచెం డస్ట్ అన్నా కానీ చేయి క్లీన్ చేస్తూనే ఉంటాడు ఎప్పుడు. ఈ హౌస్ వచ్చేసి మా అత్తగారి వాళ్ళ ఇల్లు. వాళ్ళు గుంటూరులో ఉంటారు. అక్కడ ఇక్కడ వచ్చేసి ప్లాంట్స్కి వాటర్ చేస్తున్నాడు స్ప్రే తోటి, చిన్న గన్ స్ప్రే తోటి. మా బాబుకి వాటర్తో ఇన్వాల్వ్ అయ్యే పనులు అంటే చాలా ఇష్టం. ఈ క్లిప్లో వెజిటబుల్ యాక్టివిటీ చేపిస్తున్నాను. ఇంట్లో ఉన్న వెజిటబుల్స్ అవైలబుల్గా ఉన్నవన్నీ తీసుకొని ఆ ప్లేస్లో పెట్టడానికి ట్రై చేస్తున్నాడు. అక్కడ కార్న్ మిస్ అయింది అని చెప్తున్నాడు. ఏ వెజిటబుల్ ప్లేస్లో ఆ వెజిటబుల్ పెట్టడానికి ట్రై చేస్తున్నాడు. ఇది కూడా ఒక మంచి యాక్టివిటీ, బ్రెయిన్ బూస్టింగ్ అని చెప్పొచ్చు. నేను ఎవ్రీడే అలా ఇచ్చేదాన్ని. ఇంట్లో ఏ వెజిటబుల్స్ ఉంటే ఆ వెజిటబుల్స్ అన్నీ జింజర్, గార్లిక్, క్యారెట్, బీట్రూట్, క్యాబేజ్తో యాక్టివిటీ చేస్తున్నాడు ఆ రోజు. మీకు పేరెంటింగ్లో ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ బాక్స్. ఐ విల్ ట్రై టు మేక్ ఇట్ అనదర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్, సీ యు ఇన్ అనదర్ వీడియో.